ఆ ఊరంతా చేనేతలే, రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు వారివి. అలాంటి ఊళ్ళో కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి నేతన్న నేస్తం డబ్బులు అందలేదు. ఇది వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని నరసింహాపురం గ్రామంలోని నేత కార్మికుల దీనస్థితి. ఊళ్ళో 218 కుటుంబాలు ఉన్నాయి. అందరూ చేనేత కార్మికులే. అధికారుల నిర్లక్ష్యమో లేక స్థానిక నేతల కమిషన్ల కక్కుర్తో తెలియదు కానీ నేత కుటుంబాల నుంచి తీసుకున్న అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదు. దీంతో అర్హత ఉన్నా సరే ఎవరికీ నేతన్న నేస్తం డబ్బులు పడలేదు. కానీ రాజకీయ నాయకులకు ఫ్లెక్సీలు కట్టిన మాజీ కౌన్సిలర్లకు మాత్రం నేతన్న నేస్తం డబ్బులు పడ్డాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలంటున్నారు నిజమైన లబ్ధిదారులు. వచ్చి అప్లికేషన్లు తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, మగ్గం దగ్గర వెరిఫికేషన్ చేసినారు. అసలు ఏ ఊర్లలో వెరిఫికేషన్ కూడా జరగలేదు. ఈ ఊర్లో వెరిఫికేషన్ అని చెప్పి టైం వేస్ట్ చేసినారు. ఏమన్నంటే మాకు 2 రోజులే టైం ఇచ్చినారు, మాకు టైం లేదు చేయనికి అంటున్నారు. 218 అప్లై చేయడానికి టైం లేదంట. దొమ్మనందాల, వేపరాల, ఇక్కడ మైలవరం మండలం, జమ్మలమడుగు మండలం ప్రతి చోట ఉండారు చేనేత వాళ్ళే. వాళ్ళందరికీ ఏ వెరిఫికేషన్లు లేవు. వచ్చిన పైనుంచి వచ్చిన ఫ్రీ కరెంటు బిల్లు ఆ లిస్టు ప్రకారమే వాళ్ళు అప్లై చేసినారు. వాళ్ళకందరికీ అక్కడ పడిపోయినాయి. మాకెందుకు వెరిఫికేషన్ అని టైం వేస్ట్ చేసినారు? మన ఎమ్మెల్యే గారు కొంచెం మాకు న్యాయం చేయాలి. ఏం సార్, మా అన్ని ఊర్లోకి వచ్చింది, మాకు ఒకరికి ఎందుకు కానీ రాలి సార్? టైం లేదు అని అంటున్నాడు. మాతో అప్లికేషన్లు అన్ని ఇప్పించుకొని టైం లేనోడు ఊర్లోకి వచ్చి మగ్గాలందరికీ ఫోటో ఎందుకు తీసుకున్నాడు? అవును సార్, మాకు అందరికీ ఊర్లోకి వచ్చింది. మా ఊర్లో ఏ కులం లేదు, ఒక్క కులం తప్ప. మేము మగ్గం మీదనే ఆధారపడిపోతున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయాన్ని మాకు ఎందుకు నోటు కార్డు కూడా తీసన్నారు? వచ్చాదని ఎంతో ఆశగా ఉన్నాం సార్. మేము మగ్గాలకు లేక మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అట్లా చేస్తే ఎట్లా? నిజమైన లబ్ధిదారులకు పడలే, ఫేక్ లబ్ధిదారులు కొంతమంది ఉంటే వాళ్ళకే పడింది. నిజమైన లబ్ధిదారులంతా నష్టపోయినారు. వరదరాజు రెడ్డి గారు, నీ మాట వలన అంత ఫేక్ వాళ్ళకి వచ్చినాయి. చాలా వరకు ఫేక్ వాళ్ళకు కూడా బీదోళ్ళు ఉంటే ఇప్పి మేమే వద్దని లేదే. ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఇప్పియాలా అంటనా? నీ పార్టీ కార్యకర్తని ఇప్పించినావా? ఇదిగో ఇట్లా బ్యానర్లు వేస్తేనే ఇప్పిస్తాడేమో వరదరాజు రెడ్డి. ఈ విధంగా బ్యానర్లు వేసినారు కాబట్టి వరదరాజు రెడ్డి ఇప్పించినాడు. అమ్మ, మీరందరూ ఆ వార్డులోళ్ళు ఎవరు ఈయనకు బ్యానర్లు వేయలేదు కదా, ఓట్లు మాత్రం వేసినారు. ఇట్లా బ్యానర్లు వేయించింటే మీకు కూడా నేతన్న నేస్తం మొగ్గం లేకుండా పడేదే తల్లి.